హాయ్ అక్కి. హాయ్. సో నిన్న విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక పెళ్లి అయింది కదా. సో అందరికి తెలియకుండా అండ్ 200 మందిని పిలుచుకొని చేసుకున్నారు. పెళ్లి కూడా చాలా మంచిగా జరిగింది. సో చాలా మంది విషెస్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు నిజం చెప్పండి, ఈ సెలబ్రిటీల్లో పెళ్లి జరిగిన దానిలో ద బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే ఎంత సింపుల్గా తెలుగు సాంప్రదాయ పద్ధతిగా ఆ వాళ్ళిద్దరిని చూసిన సీతారాముల్లాగా, అంటే ఆ లుక్స్లో కనపడ్డారు. చాలా అంటే చాలా ఒక పద్ధతిలో బాగా తెలుగుదనం కనపడుతుంది అక్కడ. చాలా బాగా కనిపించింది. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీ కానీ, లైక్ అంటే మనకి 80s లో 70s అదే లో రాజుల కాలం అదే చెప్తున్నా కదా, మనం అప్పుడు సీతారాములు ఎలా ఉంటారో తెలియదు. ఆ లుక్ లో అంటే చాలా మంది ఎడిట్ లో ఫొటోస్ పెడుతున్నారు కదా, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేది అవన్నీ అలా కనపడి చాలా బాగా కనిపించింది అనమాట చూసేటప్పుడు. సో మరి వీళ్ళు ఎందుకు బయటికి చెప్పుకోలేదు? అంటే లైక్ రిలేషన్ లో ఉన్నట్టు అందరికీ తెలుసు, బట్ అది ఒక రూమర్ లాగానే అయిపోయింది. బట్ చివరికి చూస్తే కట్ చేస్తే మ్యారేజ్ అయింది. ఇప్పుడు నువ్వు ఎవరితో రిలేషన్ లో ఉంటావు, చెప్పుకోవు కదా, బయటికి ఎలా చెప్తావు? అలాగే వాళ్ళు అంటే వాళ్ళు సెలబ్రిటీలు కదా, బయటికి వస్తారని చెప్పి చెప్పుకోరు అంతే. బట్ ఎలాగైతే పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళని విడిపోకుండా పెళ్లి చేసుకున్నారు కదా, హ్యాపీ. అది చెప్పండి మరి. విషెస్ ఏముంది, ఆల్రెడీ వచ్చేసారు హైదరాబాద్ కి. వెల్కమ్ టు హైదరాబాద్. కొత్త జీవితం స్టార్ట్ చేయండి తొందరగా తొందరగా. ఒక చిన్న విజయ్ దేవరకొండ ఇవ్వండి. హ్యాపీగా ఉండాలంతే. అంటే ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉండాలి. ఎవరి కళ్ళు మీ మీద పడకూడదు అంతే. ఇప్పుడు నాగ చైతన్య సమంత మొదట్లో ఎట్లయితే హిందూ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో కూడా 2 పెళ్లిళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే అది నిజమే అంటారా? 2 పెళ్లిళ్ళు కాదు, ఆమె కన్నడ కదా, కన్నడ పద్ధతిలో తెలుగు ఈయన పద్ధతిలో జరిగింది అంతే. సో అంటే మరి అంటే కాంట్రవర్సీ అయిపోద్ది. క్వశ్చన్ అడగకూడదు, బట్ అడగాల్సి వస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఇట్లానే లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు అండ్ నచ్చక అభిప్రాయ భేదాలు వచ్చి 1-2 years తర్వాత డివోర్స్ లాంటివి తీసుకుంటా ఉన్నారు కదా. అండ్ మన ఫ్యాన్స్ కి అండ్ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయడం అనేది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఇలాంటివి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే, అంటే ఆ ఇద్దరు పర్సన్ లో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోతే ఇవన్నీ గొడవలు డైవర్స్ దాకా వెళ్తాయి. ఆ పర్సన్ ని థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే 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 ఆలోచనలోకి వెళ్ళారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళకి టైం ఇస్తేనే కదా వాళ్ళు వేరే ఆలోచనలోకి వెళ్ళరు.